కాంతి కాలుష్యం. ఇది ప్రధానంగా 4 రకాలు. మొదటిది గ్లేర్, అంటే ఎదురుగా వస్తున్న వెహికల్ హైబీమ్ కంటిమీద పడితే కళ్ళు బైర్లు కమ్ముతాయి కదా, అదన్మాట. అవును, రాత్రిపూట డ్రైవింగ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెండవది స్కైగ్లో. నగరాలపైన ఆకాశమంతా ఒక నారింజ రంగులో ప్రకాశవంతంగా మారిపోతోంది కదా, నక్షత్రాలు కనిపించకుండా, అది. మూడవది లైట్ ట్రెస్పాస్, అంటే వీధి దీపం వెలుతురు అవసరం లేకపోయినా నేరుగా పడకగదిలోకి రావడం. నాల్గవది లైట్ క్లటర్, ఎక్కడ పడితే అక్కడ నియాన్ బోర్డులు లైట్లు గందరగోళంగా ఉండటం. సిటీల్లో రోజూ చూసేదే ఇది. ఇక్కడ ఆశ్చర్యమేంటంటే ప్రపంచవ్యాప్తంగా రాత్రిపూట వెలిగే బాహ్యకాంతిలో ఏకంగా 99% వృధా అవుతోంది. 99%? ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అవును. ఈ వృధా వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,46,238 గిగావాట్ అవర్ల శక్తి గాలిలో కలిసిపోతోంది. ఇది గ్లోబల్ ఎమిషన్స్లో 1%. అంటే అది ఎంత పెద్ద సంఖ్య? భూమి మీద నుండి చంద్రుడి దగ్గరికి 80 సార్లు వెళ్లి రావడానికి ఎంత శక్తి అవసరమో దానికి సమానం. లేదా 38 మిలియన్ల కార్లు విడుదల చేసే కాలుష్యమనుకోవచ్చు. దీనివల్ల అటకామా ఎడారిలాంటి చీకటి ప్రదేశాల్లో ఉన్న ఖగోళ పరిశోధనా కేంద్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. బాబోయ్! మరి కాంతి కాలుష్యం పక్షులు లేదా సముద్రపు తాబేళ్లపైన సరిగ్గా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక ఉదాహరణ చెప్పగలరా? ఖచ్చితంగా. సముద్ర తీరాల్లో ఇసుకలో గుడ్ల నుండి బయటకు వచ్చే తాబేలు పిల్లలు సహజంగా నక్షత్రాల కాంతి నీటిమీద పడి మెరుస్తున్నప్పుడు అటువైపు వెళ్తాయి. కాని ఇప్పుడు తీర ప్రాంతాల్లో రెస్టారెంట్లు వీధి దీపాల కాంతి సముద్రం కంటే ప్రకాశవంతంగా ఉంటోంది. ఓహో, అంటే అవి కన్ఫ్యూజ్ అవుతాయా? అవును, అవి ఆ దారి తప్పి రోడ్లవైపు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే వలస పక్షులు రాత్రిపూట నక్షత్రాలను బట్టి దారి తెలుసుకుని ప్రయాణిస్తాయి. ఈ స్కైగ్లో మరియు ఎత్తైన భవనాల లైట్ల వల్ల గందరగోళానికి గురై భవనాలను ఢీకొట్టి చనిపోతున్నాయి. పాపం. ఇది మనుషులపైన కూడా ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా. మనుషుల సర్కాడియన్ రిథం, అంటే శరీరపు అంతర్గత గడియారం దెబ్బతిని నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి పడిపోతోంది. కీటకాల జనాభా నశిస్తోంది. దీనికి పరిష్కారాలు చాలా సులభం. లైట్ కిందకు మాత్రమే పడేలా డౌన్వర్డ్ ఫోకస్డ్ ఎల్ఈడీలు వాడటం, మోషన్ సెన్సార్లు వాడటం చెయ్యాలి. ఇవి పాటించడం పెద్ద కష్టమేమే కాదు కదా? అవును. ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ సర్టిఫికేషన్, అలాగే మన ఇండియాలో లడఖ్లోని హన్లే డార్క్ స్కై రిజర్వ్ లాంటివి చీకటి ఆకాశాన్ని కాపాడే గొప్ప ప్రయత్నాలు. చాలా మంచి విషయం. తదుపరి అంశం షాంఘాయ్ సహకార సంస్థ. దీన్నే ఎస్సీఓ అంటారు. ఇది 2001లో స్థాపించబడింది. దీని పునాది షాంఘాయ్ స్పిరిట్ అనే సిద్ధాంతం. అంటే పరస్పర నమ్మకం, ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవడం. ఇక్కడుంది బీజింగ్లో. రష్యన్, చైనీస్ దీని అధికారిక భాషలు. గ్లోబల్గా దీని బలం చూస్తే ప్రపంచ జనాభాలో 43% వాటా, జీడీపీలో 23% వాటా ఈ సభ్య దేశాలదే. చాలా పెద్ద నెట్వర్క్లా ఉందే. అవును. 1996లో 5 దేశాలతో మొదలైంది. ఆ తర్వాత 2017లో భారత్, పాకిస్తాన్ చేరాయి. తాజాగా 2023లో ఇరాన్, 2024లో బెలారస్ కూడా చేరడం దీని పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుంది. ఇందులో నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? దీని సంస్థాగత నిర్మాణంలో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ లాంటి అత్యున్నత మండళ్లు ఉంటాయి. వాణిజ్య సహకారం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ కేంద్రంగా పనిచేసే ర్యాట్స్ అంటే ర్యాట్స్ విభాగం ఈ సంస్థలో చాలా కీలకమైనది. ఒకవైపు చూస్తే సరిహద్దు వివాదాలున్న దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ ర్యాట్స్ లేదా రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ విభాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అదే ఈ సంస్థలోనే విశేషం. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఉగ్రవాదం, వేర్పాటువాదం అనేవి అందరికీ ఉమ్మడి శత్రువులు. అందుకే ఆ ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడానికి ఈ ర్యాట్స్ ఒక ఇంటెలిజెన్స్ హబ్గా పనిచేస్తుంది. ఒక దేశం దగ్గర ఉన్న ఉగ్రవాదుల సమాచారాన్ని మిగతా వాళ్లతో పంచుకుంటారు. అంటే ఉమ్మడి భద్రత కోసం అన్నమాట. ఖచ్చితంగా. ఇంకో అంశం చూద్దాం. భారతదేశంలో విధాన రూపకల్పన చేసే నీతి ఆయోగ్. దీని పనితీరు ప్రధానంగా 4 మూలస్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది విధాన రూపకల్పన, అంటే దేశానికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలు ప్లాన్ చేయటం. రెండవది సహకార సమాఖ్యవాదం. అంటే కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయడం లాంటిదా? అవును.
కేంద్రం మరియు రాష్ట్రాలు విడివిడిగా కాకుండా ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేసేలా వంతెనలా వ్యవహరించటం. మూడవది పర్యవేక్షణ మరియు మూల్యాంకనం. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని ట్రాక్ చేయడం. నాల్గవది థింక్ ట్యాంక్, అంటే కొత్త ఆలోచనలను ప్రభుత్వానికి అందించడం. దీనికి చైర్పర్సన్ ప్రధానమంత్రే ఉంటారు కదా? అవును. అయితే ఇటీవలే ఇందులో ఒక కొత్త నిపుణుల బృందాన్ని నియమించారు. వైస్ చైర్పర్సన్గా మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు మరియు వరల్డ్ బ్యాంక్ అనుభవం ఉన్న అశోక్ లాహిరి లాంటివారు వచ్చారు. మిగతా సభ్యులెవరు? పూర్తి సమయ సభ్యులుగా పరిపాలనా రంగం నుండి రాజీవ్ గౌబా, వ్యవసాయ నిపుణుడు కెవి రాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్ నుండి అభయ్ కరందీకర్, ఆరోగ్య రంగం నుండి డాక్టర్ ఎం శ్రీనివాస్ మరియు బయోటెక్నాలజీ నుండి గోవర్ధన్ దాస్ ఉన్నారు. ఒక ఆర్థిక విధానాలు రూపొందించే సంస్థలో కేవలం ఆర్థికవేత్తలు కాకుండా ఆరోగ్యం, టెక్నాలజీ, వ్యవసాయం ఇలా పూర్తి భిన్నమైన రంగాల నిపుణులను ఒకేచోట ఎందుకు చేర్చారు? ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఏ సమస్య కూడా ఒంటరిగా లేదు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వ్యవసాయంలో ఆదాయం పెంచాలనేది ఒక ఆర్థిక విధానం. కాని దానికి డ్రోన్లు, వాతావరణ డేటా లాంటి టెక్నాలజీ సాయం కావాలి. నిజమే. అలాగే ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే పారిశుద్ధ్యం మరియు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ లాంటివి కావాలి. ఏ విధానం విజయవంతం కావాలన్నా అన్ని కోణాల నుండి విశ్లేషణ జరగాలి. గుడ్డిగా పథకాలు ప్రవేశపెట్టకుండా డేటా, సైన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఇలా బహుముఖ నిపుణులను తీసుకువచ్చారు. చాలా లాజికల్గా ఉంది. తదుపరి విషయం వైద్య రంగంలో ఒక అద్భుతం. అదే CAR-T సెల్ థెరపీ. ఇది క్యాన్సర్ కణాలను వేటాడి చంపే ఒక అధునాతన రోగనిరోధక అస్త్రం. ఇది 5 దశల్లో పనిచేస్తుంది. మొదటి దశ ఎఫెరెసిస్, అంటే రోగి రక్తం నుండి నేరుగా టీ కణాలను సేకరించడం. అంటే శరీరంలో పోరాడే సైనికులను బయటకు తీయడమన్నమాట. కరెక్ట్. రెండవ దశలో ఆ టీ కణాలను ల్యాబ్కు తీసుకెళ్లి వైరస్ల ద్వారా CAR జీన్ని చొప్పించి ఇంజనీరింగ్ చేస్తారు. అంటే మామూలు సైనికుడికి ఒక ప్రత్యేకమైన ఆయుధాన్నివ్వడం లాంటిది. మూడవ దశలో వీటిని ల్యాబ్లో లక్షల సంఖ్యలో పెంచుతారు. ఆ తర్వాత మళ్ళీ రోగికి ఎక్కిస్తారా? అవును. నాలుగవ దశలో ఆ కణాల సైన్యాన్ని రోగికి ఎక్కిస్తారు. 5వ దశలో ఈ కణాలు క్యాన్సర్ కణాలను వెతికి గట్టిగా పట్టుకుని నాశనం చేస్తాయి. యుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్లలో ఇది అద్భుతం సృష్టించింది. వావ్! వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. కాని కిడ్నీ, అండాశయ క్యాన్సర్ లాంటి ఘనకణితులు అంటే సాలిడ్ ట్యూమర్స్ విషయంలో ఇది ఫెయిల్ అవుతోంది. కారణం యాంటిజెన్ హెటరోజెనిటీ. క్యాన్సర్ కణాలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని తమ ప్రోటీన్ను దాచుకునుంటాయి. ఈ దాచుకున్న కణాలను పాత థెరపీ వదిలేస్తోంది. ఆ మిగిలిపోయిన కణాల వల్ల క్యాన్సర్ మళ్లీ వస్తోంది. ఓ, అంటే పాత CAR-Tకి మించి ఇంకేదైనా కావాలన్నమాట. మరి పాత CAR-T విధానానికి మరియు కొత్తగా వచ్చిన హిట్ రిసెప్టార్కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా చెప్పగలరా? తప్పకుండా. పాత CAR-T థెరపీని ఒక మామూలు సైనికుడితో పోల్చుకుందాం. వాడు శత్రువును గుర్తించాలంటే ఆ శత్రువు ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని స్పష్టంగా కనిపించాలి. అంటే హై ప్రోటీన్ ఉండాలి. ఒకవేళ శత్రువు చీకట్లో దాక్కుంటే ఈ సైనికుడు చూడలేడు. అర్థమైంది. అదే కొత్త హిట్ అంటే HLA ఇండిపెండెంట్ T-సెల్ రిసెప్టార్ అనేది ఆ సైనికుడికి అత్యంత శక్తివంతమైన నైట్ విజన్ గ్లాసెస్ ఇవ్వడం లాంటిది. అరే, అంటే దాక్కున్న కణాలను కూడా పసిగడుతుందా? ఖచ్చితంగా. కణితిపైన అత్యంత తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు ఉన్న ఇట్టే పసిగట్టేస్తుంది. పైగా ఇది పాత ID ట్యాగ్ సిస్టమ్ను బైపాస్ చేసి టీ-సెల్ యొక్క సహజ క్రియాశీల మార్గానికి నేరుగా కనెక్ట్ అవుతుంది. ఘన కణితుల చికిత్సలో ఇదొక గేమ్ చేంజర్. క్యాన్సర్ పేషెంట్స్కి ఇదొక గొప్ప వరం. అవును. ఇక ఇంకో విషయం, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లేదా IBCA 2023లో భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక భారీ గ్లోబల్ నెట్వర్క్ ఇది. 7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణే దీని లక్ష్యం. ఆ 7 జాతులు ఏంటో ఒకసారి చెప్తారా? పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చీతా, జాగ్వార్ మరియు ప్యూమా. ఈ కూటమి నిర్వహణ కోసం మొదటి 5 ఏళ్లకు
భారతదేశం $100 మిలియన్ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆ తర్వాత సభ్యదేశాల రుసుముతో నడుస్తుంది. అంటే కేవలం ఒక దేశం చొరవతో ఇంత పెద్ద గ్లోబల్ నెట్వర్క్ ఏర్పడటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇదొక చారిత్రాత్మక ముందడుగు. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్, కెన్యా లాంటి 16 దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లిజాతులు సంచరించే మొత్తం 97 దేశాలకు ఇందులో సభ్యత్వం తెరిచి ఉంటుంది. దీని పరిపాలన ఎలా ఉంటుంది? పారదర్శకత కోసం జనరల్ అసెంబ్లీ, కీలక నిర్ణయాల కోసం 7 నుండి 15 దేశాలతో కూడిన కౌన్సిల్ మరియు రోజువారీ కార్యకలాపాలకు ఒక సెక్రటేరియట్ని కూడా ఏర్పాటు చేశారు. విడిగా నిధులు వెతుక్కునే కంటే ఇలా ఒకే గొడుగు కిందకు రావడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ తేలికవుతుంది, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం సులువవుతుంది. గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. ఇక ఈనాటి ఆఖరి అంశం, అంతరిక్షంలో చైనా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం. 1990లలో పాక్ ప్రయోగించిన బాధర్వన్ ఉపగ్రహంతో మొదలైన వీరి స్నేహం ఇప్పుడు కక్షలో ఒక కీలకమైన బంధంగా మారింది. అంటే వీళ్ల భాగస్వామ్యం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? ముఖ్యంగా నావిగేషన్. అమెరికాకు చెందిన జీపీఎస్ పైన ప్రపంచమంతా ఆధారపడితే చైనా దానికి పోటీగా బీడో సిస్టమ్ను తెచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఈ బీడో సిస్టమ్ను వాడుకుంటోంది. పాకిస్తాన్ భూభాగంలో దీన్ని వాడటానికి కార్డ్స్ నెట్వర్క్ కూడా ఏర్పాటైంది. కక్షలో ఇంకేమైనా ప్రయోగాలున్నాయా? అవును, 2025 నాటికి చైనా నిర్మించిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ఒక పాకిస్తాన్ వ్యోమగామి వెళ్లబోతున్నాడు. అలాగే 2024లో చైనా చేపట్టిన చాంగ్ ఈ6 లునార్ మిషన్లో పాకిస్తాన్కు చెందిన చిన్న లునార్ క్యూబ్ షాట్ను చంద్రుడి కక్షలోకి తీసుకెళ్లారు. వినడానికి ఇదంతా సాంకేతిక అభివృద్ధిలాగా కనిపిస్తోంది. కానీ ఈ సహకారం కేవలం పరిశోధనల కోసమేనా, లేక రక్షణ లేదా సైనిక పరంగా పాకిస్తాన్కు ఇది ఎంతవరకు ఉపయోగపడుతోంది? ఇది పైకి సాంకేతిక సహకారంలాగా కనిపించినా లోపల ఖచ్చితంగా ఇది డిఫెన్స్ పరంగా పాకిస్తాన్కు అతిపెద్ద బలం. ఉదాహరణకు ఈ బీడో సిస్టమ్ నావిగేషన్లో 2 నుంచి 5 మిల్లీమీటర్ల అత్యంత ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. అంటే మిసైల్స్ గైడెన్స్కి పనికొస్తుందా? ఖచ్చితంగా. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా యుద్ధ వాతావరణమొస్తే అమెరికా తన జీపీఎస్ సిగ్నల్స్ను కట్ చేసినా పాకిస్తాన్కు ఎలాంటి భయముండదు. ఈ బ్యాకప్ నెట్వర్క్ ద్వారా వాళ్లకు స్వంత నావిగేషన్ ఉంటుంది. దీనికోసం చైనా యొక్క లాంగ్ మార్చ్ రాకెట్లు బాగా సాయపడుతున్నాయి. ఒక రకంగా వాళ్లు పూర్తి స్వయం ప్రతిపత్తితో నడుపుకునేలా బలోపేతమవుతున్నారన్నమాట. అవును,